ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారు. అధ్యక్ష, భారత మాజీ ప్రధానమంత్రి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు మరణించడం ఈరోజు ఈ శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, ఈరోజు మాట్లాడినటువంటి పెద్దలు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడినటువంటి సందర్భం అధ్యక్ష. జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ చరిత్రలో కొంతమంది వ్యక్తులు మిగిలిపోతారు అధ్యక్ష. దాంట్లో మన్మోహన్ సింగ్ గారు ఒకరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే 1990s 1991 ప్రాంతంలో ఈ దేశ రాజకీయాల్లో ఒక తెలుగు బిడ్డ అపార మేధావి అయినటువంటి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నటువంటి సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితి కానివ్వండి, దేశ దశ దిశ కానివ్వండి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి సందర్భంలో వారు రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక అపర మేధావి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తే కాకుండా ఒక డాక్టరేట్గా ఆర్థిక శాస్త్రంలో గతంలో ఆర్బీఐ గవర్నర్గా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేయడం, వారు ప్రవేశపెట్టినటువంటి ఫస్ట్ బడ్జెట్లోనే ఈ దేశ ఆర్థిక పరిస్థితి, బట్ ఆ రోజు దేశ పరిస్థితి చూసి అధ్యక్ష, మనకు 2 వారాలకు సరిపోయేటువంటి దిగుమతులు, మారక నిల్వలు మాత్రమే ఉన్నటువంటి సందర్భం. ఫైనాన్షియల్గా ఏ దేశం కూడా మనకు సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మరి మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకురావడం, వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే వారు అనేకమైనటువంటి, అంటే ఈరోజు మనకు లిబరలైజేషన్, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనేటువంటి 3 సూత్రాలని, ఈ దేశ ఆర్థిక పరిస్థితి, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలలో ఈరోజు ఐటీ రంగంలో కానివ్వండి, లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పట్ల కానివ్వండి, అదేవిధంగా యువతరానికి ఉద్యోగాల విషయంలో కానివ్వండి, చాలా కీలకమైనటువంటి అంశాలు వారు ఆ రోజుల్లో నిర్ణయం తీసుకోవడం. అయితే దీంట్లో పివి నరసింహారావు గారిది, మన్మోహన్ సింగ్ గారిది, ఇద్దరిది విడదీయరాని బంధం అధ్యక్ష. ఈరోజు మనము మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడినప్పటికీ వారిని వెన్ను తట్టి నడిపించినటువంటి పివి నరసింహారావు గారిని కూడా